రైట్. మొత్తానికి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ చేసిన దాడి ఘటనపై అటు బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ కూడా స్పందించారు. క్యూలో రమ్మన్నందుకే తనపై దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటుగా ఒకేసారి 10 మంది తన అనుచరులు అతని అనుచరులు ఎమ్మెల్యే అనుచరులు తనను కొట్టారన్న సుధాకర్ తాను మద్యం తాగి లేనని అలా ఆరోపిస్తున్నారని చెప్పేసి, అదే గనక నిజమైతే తాను ఏ టెస్ట్కైనా సిద్ధమని కూడా సుధాకర్ ఛాలెంజ్ విసురుతున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి, పబ్లిక్గా నేను ఇస్తాను, అది టెస్ట్ చేసి నాకు మీకు న్యాయం ఏం కావాలి? నేను సామాన్య పౌరుడిని, నేను రక్షణ కోరుకుంటాను. నన్ను రక్షించవలసిన వాళ్ళే, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చేస్తామంటే అది పద్ధతి కాదు. దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి. 10 మంది కలిసి కొట్టినలో ఎమ్మెల్యే కూడా మళ్ళీ కొట్టాడు. అది అందరూ కాలుతో అంతటా ఇదో చూడండి, మీకు ఇక సీత కూర్చున్నారు, ఇదో చూడండి. ఓకే, దే హ్యావ్ ఎనఫ్ ఫోర్స్ టు సేఫ్ గార్డ్ మీ. తర్వాత వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఆ ఎగ్జిట్ గేట్లో కూడా 10 మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు. కానీ నేను లోపల నుంచి టవర్ బోల్ట్ వేయటం, ఇంకో అమ్మాయి అదే లాక్ వేయటం కూడా జరిగింది. లోపల 8 మంది, ఆల్మోస్ట్ 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలరా? గుర్తుపడతాం. పేర్లు ఏమన్నా తెలుసా? తెలీదు. మళ్ళీ పేర్లు తెలీదు, మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు. ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు, పదండి మీరు బయటకంటే, సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటేయాలి సార్, నేను ఓటేసి వస్తానంటే, సరే ఆయన ఎగ్జిట్ గేట్ గుండా పోలీసులు ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారు. నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, నన్ను దుర్భాషలు ఆడాడు. అసలు నువ్వు ఆడవరా అది ఇదని అట్లా మాట్లాడటం జరిగింది. బాబు నేనేం అన్నదే లేదు, క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి ఓటేయమని తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, తీసుకోండి.